ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ ఆర్థిక బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పీఆర్టీయూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు షేక్ నవాబ్ జానీ ప్రధాన కార్యదర్శి రాఘవరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల అపరిష్కృత సమస్యల సాధన కోసం పీఆర్టీయూ రాష్ట్ర నాయకత్వం పిలుపుల భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు షేక్ నవాబ్ జానీ ప్రధాన కార్యదర్శి రాఘవరాజు పాల్గొని మాట్లాడారు. నూతన పీఆర్సీ కమిటీని నియమించాలని 30% మధ్యంతర భృతి ప్రకటించాలని ఉపాధ్యాయుల ఏక సర్వీస్ రూల్స్ అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రధాన కార్యదర్శి సోలా రాఘవరాజు, మేము ఈ రోజు చేపట్టినటువంటి ధర్నా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల యొక్క ఆర్థిక బకాయిలను రాబట్టుకోవడం కోసం. ఈ ఆర్థిక బకాయిలు ఎప్పటి నుండి ఉన్నాయి? 22 జులై నుండి. ఎటువంటి ఆర్థిక బకాయిలు? డిఏకి సంబంధించినటువంటివి, ఆపే లీవ్కి సంబంధించినటువంటివి, అట్లానే పిఎఫ్, ఏపీజీఎల్ఐ, జిఏఎస్, ఇవన్నీ కూడా ఆర్థిక బకాయిలు. ఈ ఆర్థిక బకాయిల్ని మాకు రావాల్సినటువంటి వాటిని ప్రభుత్వాన్ని హామీ ఇచ్చిన మేరకు మేము సకాలంలో ఇవ్వమని చెప్పేసి కోరుతున్నాం. ఎంతో చాచివేత ధోరణితో విసిగి వేసారి ఇప్పటికి మేము ధర్నాకి దిగవలసి వచ్చింది. మా పీఆర్టీయూ సంఘం 3.5 సంవత్సరాల నుండి ధర్నా అనేది చేపట్టలేదు. ఎంతో విసిగి వేసారితే కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ ఆర్థిక బకాయిలు నష్టపోతున్నారనే ఉద్దేశంతో మేము ఇవ్వాలని చెప్పేసి ఈ ధర్నా చౌక సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లానే కాకుండా ఆర్థిక విషయాల్లోనే కాకుండా సర్వీస్ రూల్స్ లో ఇప్పుడు మండలానికి 2 ఎంఈఓలు అని చెప్పారు. 2 ఎంఈఓల్లో జూనియర్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఎంఈఓ 1గా ఉన్నారు. గజిటెడ్ అయినటువంటి హెడ్ మాస్టర్లు గ్రేడ్ 2గా ఉన్నారు. ఇది సర్వీస్ రూల్స్ లో ఉన్నటువంటి ప్రధానమైన కేటర్లో ఉన్నటువంటి వాళ్ళే మండలాల్లో ఎంఈఓలుగా కేటాయించాలి. అదే రకంగా లేకోకుండా ఉంటేనే కానీ పరిపాలన సౌలభ్యమో విద్యా వ్యవస్థ కుంటుపడిపోకుండా అంతేకాదు సర్వీస్ రూల్స్ అమలు చేయాలని గత 20 సంవత్సరాల నుండి మేము పోరాడుతున్నాం. సర్వీస్ రూల్స్ వచ్చినట్లయితే విద్యా వ్యవస్థ సక్రమంగా సరిగ్గా ఉన్నతంగా జరగడానికి మేము ఆర్థిక బకాయిలు ఒక్కడే కాదు, ఈ ప్రభుత్వ బడులు, ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఈ ప్రభుత్వ పాఠశాలలు పల్లెల్లో ఏవైతే ఉన్నాయో జిల్లా అధ్యక్షులు పీఆర్టీయూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించినటువంటి అపరిష్కృతమైనటువంటి సమస్యల్ని సాధన కోసం పీఆర్టీయూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా పిలిపించింది. దీంట్లో భాగంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఉపాధ్యాయుల యొక్క సమస్యలు చాలా ఉన్నాయి. ఉపాధ్యాయులకు గత ప్రభుత్వంలో 1వ తేదీన జీతాలు లేనటువంటి రోజుల నుండి ఈ రోజు పోరాటాల ద్వారా 1వ తేదీ జీతాలు తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఎన్నో ఆర్థికమైనటువంటి బకాయిలు ఉన్నాయి. వీటన్నింటిని కూడా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అదేవిధంగా పీఆర్సీ కమిటీని నియమించాలి. అదేవిధంగా IR 30% ఇవ్వాలి. అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క ఏకీకృత సర్వీస్ రూల్స్ వెంటనే అమలు చేయాలనేటువంటి తదితరాలైనటువంటి డిమాండ్లన్నింటినీ కూడా ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఇదే రకమైనటువంటి ఉద్యమ స్ఫూర్తిని పీఆర్టీ పక్షాలన్నీ కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు, అదేవిధంగా నిరసన కార్యక్రమాలు తెలియజేసి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఉపాధ్యాయుల యొక్క సమస్యలు సాధించడానికి కృషి చేస్తామని చెప్పేసి ఉపాధ్యాయ సంఘం పీఆర్టీ ఎన్టీఆర్ జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటన్నింటిని కూడా ప్రభుత్వం